ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నాకు మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్ చేసిండు. ఇట్లా అరెస్ట్ చేసిరు అన్న అని చెప్పానంటే, సాయంత్రం రిమాండ్ తిరస్కరణ ఉంటుంది చూడు అని చెప్పిన. సరిగ్గా అదే జరిగింది. రిమాండ్ తిరస్కరిస్తూ సరే ఏదో పూచికత్తు మీద వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. అసలు ఏంది మరి? దొంతు రమేష్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్, శ్రీధర్, పరిపూర్ణాచారి, ఈ ముగ్గురుతో ఐఏఎస్ల కించపరిచిన వార్తకు ఎలాంటి సంబంధం లేదు, రవ్వంత సంబంధం కూడా లేదు. కానీ వీళ్ళని పట్టుకొని పోయారు. అసలు ఐఏఎస్లతోటి మంత్రులకు అక్రమ సంబంధాన్ని అంటగట్టినటువంటి వ్యవహారంలో ఆ వార్త చైర్మన్ డెస్క్ నుంచి వస్తుంది. ఆఫ్ ద రికార్డ్ అనేటువంటిది చైర్మన్, సిఇఓ వీళ్ళు ఇస్తారు. వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఆడ శాస్త్రి ఉన్నాడు, శాస్త్రి గారు ఆయన ఎడిటరు, సిఇఓ రాజశేఖర్ గారు ఆయన వెలమ కొప్పుల, ఆ తర్వాత ఈయన నరేంద్ర చౌదరి గారు కమ్మ, వీళ్ళని ఇడిచిపెట్టి మా బీసీలను ఎస్సీలను అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. సో ఆఖరికి కోర్టు వదిలేసింది అనుకో. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, నరేంద్ర చౌదరి గారు ఆయన అడిగినట్టుగా వాటా ఏందో ఆమెకి ఇచ్చేసి సపరేక. రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఆమె ఎవరి కోసమైతే అండగా నిలబడ్డాడో ఆమెకు ఆ వాటా ఇచ్చేయండి, సపరేక అయిపోతుంది కదా. ఎందుకు ఈ లొల్లి? ఇది వాటాల పంచాయతీ, వార్తల పంచాయతీ కాదు. పేరుకు ఐఏఎస్లు కలత చెందించినట్టుగా వార్తలు వచ్చినప్పటికి కూడా సో దాని వెనకాల మతలాబు ఇదే కనిపిస్తూ ఉంది, అంతకంటే ఎక్కువేం లేదు. ఇటీవల కాలంలో తండ్రికి దూరమైనటువంటి మహిళకు ఆ వాటా ఏందో ఇచ్చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఆనందం, మీకు ఆనందం, అందరికీ ఆనందం. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదే. ఇక టీఆర్ఎస్ పార్టీ వెంటనే ఓవర్గా రియాక్షన్ అయిపోయింది ఈ అంశంలో. ఎందుకు రియాక్షన్ అయింది? కేటీ రామారావు గారు, ఆ తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత పార్టీ నాయకత్వం అంతా ఎందుకు అయింది అని అంటే, ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు అసలైన మూలకారకులు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులే. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పెట్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులోనే వీటిని విస్తృతంగా ప్రచారం చేసిరు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ మూలాలు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో సో అట్లా ఎంటర్ అయిపోయినారు తప్ప వాళ్ళకేం ప్రేమ లేదు ఎన్టీవీ మీద. సో అది బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ వార్త వెనకాల, ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది 100% బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళ సోషల్ మీడియా ఉన్నది. వీళ్ళంతా వాళ్ళే కదా, ఈ సిగ్నల్ టీవీ, బిగ్నల్ టీవీ, వీళ్ళంతా కేసులో ఉన్న వాళ్ళంతా వాళ్ళే. కేటీ రామారావు పెంపుడు ఛానల్లే అవన్నీ. సో వాళ్ళ ద్వారా ఎక్కడ మూలాలు బయటికి వస్తాయో, ఎక్కడ ఇది కేటీ రామారావు దగ్గర దాకా వస్తుందో అనేటువంటి ఒక భయాందోళనతోటి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి హరీష్ రావు గారు డీజీపీ గారితో మాట్లాడినట్టు, ఈయన ఆయనతో మాట్లాడినట్టు. నో, వీళ్ళు చేసిందేంది 10 సంవత్సరాల పాటు అప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు అంతా కుక్కిన పేరు లెక్క సప్పుడే కూర్చున్నారు కాబట్టి వాళ్ళ తెరువు ఎవడు పోలే. అలా నేనొక్కనే కదా పేపర్లు దండానికి గట్టి యుద్ధం చేసింది. కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి ఎండగట్టింది నేనే కదా. అందుకే నన్ను అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎవరు సప్పుడు చేయలే, వీళ్ళకి పెద్ద సంబంధం లేనన్నట్టుగా ఈ వ్యవహారం చేశారు. నాకు మిత్రుడు చెప్పాడు, అన్న ఇట్లా జరిగిందన్న అంటే ఆ పంచాయతీ గది కాదు తమ్మి, గిది పంచాయతీ, ఇది వాటాల పంచాయతీ, ఇది స్టేట్ల పంచాయతీ. ఎన్టీవీలో ఒక మహిళకు వాటా కోసం అంటే టీఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆమెకు కూడా ఒక న్యూస్ ఛానల్ కావాలట. ఆ న్యూస్ ఛానల్లో వాటా కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నం అంతే. అదేదో ఏదో కావాలని వీళ్ళని తీసుకుపోయారు అనేది అయితే స్పష్టత లేదు. ఎందుకంటే ఘటన ఎప్పుడో జరిగింది, వాళ్ళేదో ఎఫ్ఐఆర్ చేసినారు, దానికి నోటీస్ సర్వ్ చేయొచ్చు, తర్వాత స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, వదిలిపెట్టవచ్చు. కానీ ఎయిర్పోర్ట్లకే ఎత్తుకొచ్చి, ఇళ్లకే ఎత్తుకొచ్చి ఇంత హంగామా చేయాల్సినటువంటి పని లేకుండే. సో ఇదంతా నరేంద్ర చౌదరి గారిని బెదిరించి, నరేంద్ర చౌదరి గారు నీ సంగతి ఏంది మరి, ఆ వాటా ఇస్తావా లేదా ఈమెకు అనేటువంటి డీల్ జరుగుతూ ఉందన్నట్టు ఆ పనిలో ఉన్నది ఇప్పుడు అది వ్యవస్థ అంతా. ఇది ఒరిజినల్ కథ. ఇక దొంతు రమేష్, ఆ తర్వాత మా పరిపూర్ణాచారి, మా విశ్వబ్రాహ్మణ బిడ్డ, మా గౌడ బిడ్డ, ఈ ఇద్దరు ఆరుతో పాటు శ్రీధర్ మా ఎస్సీ సామాజిక వర్గం బిడ్డ, వీళ్ళే దొరికినారు అల్కగా. నరేంద్ర చౌదరిని ఎందుకు గుంజుకపోలేదు? ఆ సీఈఓని ఎందుకు పట్టుకపోలేదు? ఎడిటర్ని ఎందుకు పట్టుకపోలేదు? మీరంతా
వాళ్ళతో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని పట్టుకపోలే, వీళ్ళని చూపెట్టి బెదిరిస్తేందుకు చేసినటువంటి కథ ఇది కేవలం ఆ మహిళకు వాటా కోసం జరుగుతున్న యుద్ధం గంతే. మీరు గుర్తుపెట్టుకోరు. నిజంగా ఈ కేసులో మీరు చూడండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీకు చూపిస్తా. ఈ కేసులో మొత్తం 9 మందిని పెట్టిరు కదా. ఈ కేసులో 9 మంది ఉన్నారు కదా. ఇది దాని ఎఫ్ఐఆర్ కాపీ, ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. దీంట్లో జయేష్ రంజన్ గారు ఆయన కంప్లైంట్ ఇచ్చినారు. ఎప్పుడు 10 తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చినారు. ఈ ఘటన అయిపోయింది, అప్పటికి అయిపోయి సద్దుమణిగి ఎక్కడిదక్కడ అయిపోయింది. వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఘటన ఇదంతా. దీంట్లో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు? ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9 తెలంగాణ, పివి న్యూస్ తెలంగాణ, సిగ్నల్ టీవీ తెలుగు, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ అఫీషియల్ అని రావాలి, టీవై అని పడ్డది, ఇక టీ న్యూస్. మరి ఇంతమంది ఉన్నారు కదా, ఇగో ఈ 9 మంది ఉన్నారు కదా. ఓన్లీ మరి వీళ్ళనే ఎందుకు పట్టుకున్నారు అన్నట్టు, ఎన్టీవీ వాళ్ళని ఎందుకు? ఇగో ద యాక్షన్ ఆఫ్ ఎన్టీవీ ఈజ్ మేనేజ్మెంట్, ఎడిటర్స్, రిపోర్టర్స్ అండ్ యాంకర్స్ అండ్ ద అసోసియేట్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అని చెప్పి పెట్టిరు. ఓన్లీ ఎన్టీవీ వాళ్ళనే ఎందుకు పట్టుకున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? ఇది వాటాల పంచాయతీ, వార్త పంచాయతీ కాదు. ఇది వాటాల పంచాయతీ కాబట్టి ఇది జరిగింది. ఇది పాపం ఆ ఎన్టీవీలో అరెస్ట్ అయిన జర్నలిస్టులకు కూడా ఇది తెలియకుండొచ్చు. ఇది వాటాల పంచాయతీ అని సంగతి. ఇది 100% వాటాల పంచాయతీ ఒకటి. రెండోది, ఈ ఐఏఎస్ అధికారుల పైన నిజమైన ఎంక్వైరీ జరిగితే మేమేడ దొరుకుతామని రామారావు గారు, హరీష్ రావు గారు ఎంటర్ అయినాడు గంతే తప్ప. కానీ వాళ్ళు దేనికి, వీళ్ళు చేసింది ఏందా? మా సుదర్శన్ ఇంటికాడికి ఎత్తుకరాలే, తలుపులు వలగొట్టి నా ఆఫీస్ ధ్వంసం చేసి ఎన్ని మాటలు ఎత్తుకపోయారా? వీళ్ళు చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలే కదా. మీరు జర్నలిస్టుల గురించి ఆయన పండుగ పూట ఏంటండి, మేము అనేక పండుగలు జైల్లోనే ఉన్నాం. ఉగాది అనలే కదా, ఉగాది అనలే ఉన్నాం, అనేక పండుగలు మేము అనలే ఉన్నాం జైళ్లలోనే. దీపావళి అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? ఇది కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆడుతున్న డ్రామా. ఇందులో మేమైతే సీరియస్ గా తీసుకుంటలేము. ఆ వాటాలు తేలిన తర్వాత అందరు మంచోళ్ళు అవుతారనేది నా లెక్క, నాకున్నటువంటి అంచనా ఇది. సో ఏదేమైనప్పటికీ కూడా మీ వాటాల కోసం మా బీసీ బిడ్డలను, మా ఎస్సీలను ఏదైతే వేధిస్తా ఉన్నారో దీన్ని ఖచ్చితంగా బదులు తీసుకుంటాం. ఎవరైతే దొంతు రమేష్ కు సంబంధం లేదు, మా పరిపూర్ణాచారికి సంబంధం లేదు, మా శ్రీధర్కి సంబంధం లేదు. ఒకవేళ ఇటువంటి క్రైము లేకపోతే ఒక హిడెన్ హిస్టరీలకు సంబంధించినటువంటి ఉంటే అందులో శర్మ అని రిపోర్టర్ ఉంటాడు, అతడు కదా ఇన్పుట్ పట్టుకొచ్చింది. మరి అతన్ని ఎందుకు వదిలేసిరు? ఆయన పేరేం శర్మను, అరవింద్ శర్మ వాళ్ళు కదా తెచ్చింది. మరి వాళ్ళని ఎందుకు వదిలేసిరు, వీళ్ళని ఎందుకు పట్టుకున్నారు? వీళ్ళ అమాయకులు, వీళ్ళ తరపున ఎవడు మాట్లాడు ఎవడు ఉండడని అనుకుంటారు. శాస్త్రి గారు బరాబర్ వాళ్ళ కోసమే చేసినట్టే మేము వేరే చేస్తుంటే, ఇది వాటాల పంచాయతీ కాబట్టి ఊకుంటా ఉన్నాం.